భారతీయులకు బంగారం అంటే ఎంతో ఇష్టం. భారతీయ మహిళలకు ముఖ్యంగా పండుగలు, ఇతర శుభకార్యాల వేడుకల సమయంలో గోల్డ్ జ్యువెలరీ కొనుగోలు చేసి ధరించడం అంటే ఎక్కువ ఆసక్తి ఉంటుంది. అయితే ఈ సమయంలో డిమాండ్కు తగ్గట్లు భారీ రేట్లు కూడా ఎక్కువగా ఉంటాయి. దీంతో గతేడాది ఆఖరులో పెళ్లి సీజన్ల కారణంగా బంగారం రేట్లు భారీగా పెరిగాయి. ఇదే క్రమంలో రికార్డు స్థాయిలో గరిష్ట రేటును తాకాయి. వరుసగా పెరుక్కుంటూ పోయి చుక్కలు చూపించాయి. ఇప్పుడు మాత్రం వరుసగా తగ్గుతుండడం గమనార్హం. బంగారం ధరలు 3 రోజులు తగ్గుముఖం పడ్డాయి. ఇప్పుడు దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లో బంగారం, వెండి రేట్లు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. దేశీయ మార్కెట్లో చూస్తే హైదరాబాద్లో 22 క్యారెట్ల గోల్డ్ బంగారం ₹100 తగ్గింది. దీంతో తులానికి 58,000 రూపాయలు పలుకుతుంది. ఇది అంతకుముందు 2 రోజులు వరుసగా 250, 450 చొప్పున తగ్గింది. దీంతో మూడవ రోజుతో ₹750 దిగి వచ్చింది. ఇంకా 24 క్యారెట్ల స్వచ్ఛమైన గోల్డ్ రేటు కూడా ₹110 తగ్గి ప్రస్తుతం 10 గ్రాముల బంగారం 63,270 వద్ద పలుకుతుంది. అంతకుముందు 2 రోజుల్లో ఇది 270, 440 చొప్పున దిగి వచ్చింది. ఇక ఢిల్లీ మార్కెట్లో పసిడి రేట్లు కూడా తగ్గాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ₹100 తగ్గి 58,150 మార్క్ వద్ద చేరింది. మరోవైపు 24 క్యారెట్ల పసిడి ధర కూడా ₹130 పడిపోయి 63,400కు చేరింది. బంగారం ధరలు పడిపోయినప్పటికీ సిల్వర్ రేట్లు మాత్రం ఇవాళ తగ్గలేదు, యథాతథంగా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం ఢిల్లీ మార్కెట్లో కేజీ సిల్వర్ రేటు 76,000 వద్ద ఉంది. ఇక అంతకుముందు 2 రోజులు ₹300, 2,000 చొప్పున పడిపోయింది. హైదరాబాద్ మార్కెట్లో 78,000 వద్ద స్థిరంగా ఉంది.